శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 20 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి మధ్యాహ్నం 12:35 వరకు ఉంది. తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 11:46 వరకు ఉంది. తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. సోమవారం ధనిష్ఠా నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అలాగే ఉదయం 11:46 తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. సోమవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు రెండు యోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అమావాస్య అయినప్పటికీ కూడా యోగాలు రెండు బాగున్నాయి కాబట్టి ముఖ్యమైన పని మీద బయటికి వెళితే ఈ యోగాల బలం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు శనితో రవితో కలిసి కుంభంలో ఉన్నాడు. ఇది కొంచెం మానసిక అశాంతిని ఇస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళకి మానసిక అశాంతి ఉంటుంది. దాన్ని తగ్గించుకొని మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో ఉన్నాడు. కాబట్టి రియల్ ఎస్టేట్ డీలింగ్స్కి అనుకూలమైన రోజు. భూములు కొనటం అమ్మటం వీటికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయడానికి ఈరోజు బలం చాలా బాగుంది. అలాగే సోదర సోదరీమణులతో ముఖ్యమైన చర్చలు చేసి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా కుజుడి బలం బాగుంది. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మేషంలో ఉన్నాడు. కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. గ్రహాల స్టేటస్ బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 11:46 వరకు ఉంది. ఈ ధనిష్ఠా నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, చెవికి ఆభరణాలు ధరించడం వీటన్నిటినీ చేసుకోవచ్చు. కొత్త విద్యలు ప్రారంభించడానికి కూడా ధనిష్ఠా నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే ధనిష్ఠా నక్షత్రం ఉంది కాబట్టి భూములు గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్కి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. అలాగే కొత్తగా అధికార పదవులు స్వీకరించడానికి కీలకమైన వ్యక్తులను కలుసుకోవడానికి అనుకూలం. కొత్తగా యాత్రలు ప్రారంభించడానికి అనుకూలం. ఎవరైనా తీర్థయాత్రలు చేస్తే చాలా మంచిది. అలాగే శతభిష నక్షత్రం ఉదయం 11:46 తర్వాత వచ్చింది. ఈ శతభిష నక్షత్రం ఉన్న టైంలో కూడా అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం లాంటివి చేసుకోవచ్చు. గర్భాధానం కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు స్వీకరించడానికి చేసే ప్రయత్నాలు కూడా శతభిష నక్షత్రానికి అనుకూలిస్తాయి. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి, కొన్న వాహనాలు వినియోగించుకోవటానికి శతభిష నక్షత్రం బాగా పనిచేస్తుంది. అయితే అమావాస్య తిథి వచ్చింది కాబట్టి వాహనం కొనటం కంటే కూడా ఈరోజు వాహనం అమ్మేయటమే మంచిది. అదేవిధంగా గృహప్రవేశ కార్యక్రమాన్ని కూడా శతభిష నక్షత్రం ఉంది కాబట్టి నిర్వహించుకోవచ్చు. అమావాస్య దోషం లేకుండా మంచి ముహూర్తం చూసి చేసుకోవచ్చు. గ్రహదోష నివారణ కోసం చేసే శాంతులు, జపాలు, హోమాలకు ఈ శతభిష నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే 12 రాశుల వాళ్ళకి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో నేటి దినఫలంలో మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు మొండి బాకీలు వసూలు కావటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వ్యసనాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. కార్యలాభం ఉంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అవరోధాలు ఎన్ని ఎదురైనా సరే వాటిని అధిగమించి విజయం సాధించే అవకాశం మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వాళ్ళు ఈరోజు నూతన వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో నష్టాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారాల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పనుల్లో అపజయాలు కలిగే సూచనలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా ఆలోచించి పనులు చేసుకోవటం ద్వారా ఆ అపజయాలు అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని చిక్కులు చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమిస్తారు. మిత్రులతో వ్యసనాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆ వ్యసనాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. పనులలో మాత్రం విజయసిద్ధి ఏర్పడుతుంది. అధికారులతో పనిచేసే చోట సఖ్యత పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో అనుకోని తగాదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అనుకోని ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. గృహంలో శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వస్త్రలాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. దూర ప్రాంతాల నుంచి బంధువుల రాకపోకలు కూడా ఆనందాన్ని కలిగింపజేస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు నూతన వ్యాపార ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. అనుకోని విధంగా ధనం చేతికి అందే అవకాశాలు కూడా కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా లాభం కలుగుతుంది. వృత్తిరీత్యా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల పరంగా సుఖం లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి యశోభూషణ ప్రాప్తి ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారితో సాంఘికంగా గొడవలయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి రావలసిన మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. విశేషంగా కార్యలాభం ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి నూతన తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి నూతన వస్త్ర ప్రాప్తి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి వల్ల కార్యజయం ఏర్పడుతుంది. అయితే జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కొంచెం ఈరోజు చేస్తున్న పనుల్లో కార్య నష్టం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మనోవిచారం ఉంటుంది. దాన్ని అధిగమించి ముందడుగు వేయాలి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి అనుకోని విధంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరామర్శలు ఉంటాయి. వాహనాల మీద ప్రయాణం చేసే వాళ్ళకి మాత్రం శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే సోమవతి అమావాస్య. సోమవతి అమావాస్య సందర్భంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసిన, శివాలయంలో ప్రదక్షిణాలు చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా చేయలేని వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం అశ్వత్థ నారాయణాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళితే విశేషంగా కార్యజయం కార్యసిద్ధి ఏర్పడతాయి. ఓం అశ్వత్థ నారాయణాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే అద్భుత ఫలితాలు లభిస్తాయి. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో ప్రేమ వ్యవహారాలకు అనుకూలమని చెప్పుకోవాలి. అంటే లవ్ ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేయడానికి చేసే ప్రయత్నాలకు చంద్రహోర అనుకూలిస్తుంది. తెల్లటి వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. నీళ్ల మీద ప్రయాణాలు చేసి ధనాన్ని సంపాదించడానికి కూడా చంద్రహోర బలం బాగా పనిచేస్తుంది. గృహానికి అవసరమైన పాత్రలు కొనుగోలు చేయడానికి కూడా చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా గ్రహాల స్టేటస్ బట్టి, యోగాన్ని బట్టి ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదు, అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే దాంతోపాటుగా 12 రాసుల వాళ్ళకి ప్రతిరోజు దినఫలం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.